మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనం ఎక్కువ ప్రాఫిట్స్ ని గెయిన్ చేయగలుగుతాం. ఎక్కువ ప్రాఫిట్స్ అంటే మనం లాంగ్ టర్మ్ వెయిట్ చేసిన తర్వాత వచ్చే ప్రాఫిట్స్ కాదు, రెగ్యులర్ ఇన్కమ్ లో వచ్చే ప్రాఫిట్స్ ని కూడా మనం గెయిన్ చేసుకోగలగాలి. సో అలాంటి స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. సో ఈ వీడియోలో అలాంటి స్టాక్స్ ని ఎలా సెల్ చేసుకోవాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వెల్కమ్ టు నేర్చుకో అఫీషియల్ షో స్టాక్ మార్కెట్ బేసిక్స్. దిస్ ఈజ్ రవితేజ, రిజిస్టర్ సబ్ బ్రోకర్ అనలిస్ట్. జనరల్ గా మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక స్టాక్ ని సెల్ చేసుకుంటాం. సో ఆ స్టాక్ లో మనం మన దగ్గర ఉన్న ఫండ్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం. అలా మనం లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మన దగ్గర ఉన్న ఫండ్ మొత్తం ఒకటే స్టాక్ లో హోల్డ్ అయి ఉంటుంది. నియర్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 5 to 10 years వరకు కూడా మనం ఆ స్టాక్ ని హోల్డ్ చేస్తూ ఉంటాం. బట్ ఏదైతే డివిడెండ్ స్టాక్స్ ఉంటాయో ఆ డివిడెండ్ స్టాక్స్ లో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో ఆ స్టాక్ గ్రోత్ తో పాటు మనకి ఎవ్రీ ఇయర్ కంపెనీస్ డివిడెండ్ రూపంలో కూడా కొంత ఇన్కమ్ ని మనకి ఇస్తుంది. సో దాన్ని మనం రెగ్యులర్ ఇన్కమ్ గా చూస్ చేసుకోవచ్చు. సో ఏదైతే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొంత అమౌంట్ ని స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామో వాటి ద్వారా ఈ డివిడెండ్ స్టాక్స్ వల్ల మనకి రెగ్యులర్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మంచి లార్జ్ క్యాప్ స్టాక్స్ ని సెల్ చేసుకోండి. అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ కంపెనీస్ అయితే లాస్ట్ 5 years లో డివిడెండ్స్ అనేది బాగా ఇచ్చాయని చెక్ చేసుకోండి. సో అలా డివిడెండ్స్ మంచిగా ఇచ్చిన స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని వాటిలో ఏదైతే మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉంటుందో వాటిలో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి చేయండి. సో ఇలా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి కనుక స్టాక్స్ ని ప్లాన్ చేసుకోగలిగితే మీరు రెగ్యులర్ ఇన్కమ్ ని ఎర్న్ చేస్తారు. అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ లో కూడా మీరు మంచి ప్రాఫిట్స్ ని ఎర్న్ చేస్తారు. హై డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ అంటున్నాం కదా అని చాలా మంది స్మాల్ క్యాప్ వైపు మిడ్ క్యాప్ వైపు చూస్తారు. ఎందుకంటే ఎక్కువగా డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ అనేవి స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్స్ లో ఉంటాయి. బట్ ఎవరైతే లెస్ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం లార్జ్ క్యాప్ స్టాక్స్ లో మాత్రమే డివిడెండ్ వచ్చే స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. బట్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ వచ్చేసరికి కొంచెం రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం రిస్క్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. సో ఇలా మనకి డివిడెండ్ రూపంలో వచ్చిన దానికి మనకి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయి. సో అలా మీరు మంచి గ్రోత్ ని అండ్ మంచి వెల్త్ ని కూడా ఒకేసారి జనరేట్ చేసుకోగలుగుతారు. సో ఫైనల్లీ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు రెగ్యులర్ ఇన్కమ్ రావాలంటే ఖచ్చితంగా మీరు డివిడెండ్ స్టాక్స్ ని సెల్ చేసుకోండి. సో అలా చేసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ లో మీకు మంచి వెల్త్ తో పాటు రెగ్యులర్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఫర్దర్ గా మీకు ఏ వీడియోస్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీరు ఏదైతే కమెంట్ చేస్తారో అవే వీడియోస్ ని ఫర్దర్ గా మేము మీ ముందుకి తీసుకొస్తాము. అండ్ అన్నిటికంటే ముందుగా మీరు నేర్చుకో యాప్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.